నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. గ్రహింపలేని గొప్ప సంగతులు ఒకటి, రెండవది గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తాను అన్నాడు. ఈరోజు ఎప్పుడు వినని లోతైన ఆత్మీయ విషయాలు ఈరోజు మీరు నేర్చుకుంటారు. మీకు జ్ఞాపకం ఉన్నట్టు ఉంటావి గాని ఎట్లు దేగాని మర్చిపోతారు. ఈ మందిరం 4 గోడల మధ్యలో ఈ గమనము వాక్యం మీద ఉంటది కనుక జ్ఞాపకం ఉంటది. బయట లోకం ఉంది, ఆ లోకం అలా చూస్తే ఇది పోతుంది. చేయాలి, ఓ డైరీ తెచ్చుకోవాలి, ఓ పుస్తకం తెచ్చుకొని చిన్న విషయాలు రాయబట్టి చేతుల్లో గ్రంథం ఉంది. ఆ దినాల్లో వాళ్ళు రాశారు గనుక మన చేతుల్లో గ్రంథం ఉంది. రోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఎవరు రాస్తారు? ఎవరైతే నేర్చుకోవాలని ఆసక్తి కలిగి సంధికి వస్తారు వారు రాసుకుంటారు. నేను ఆత్మీయంగా జీవించాలి అనేవారు ఆత్మీయ విషయాలను రాసుకొని నేర్చుకుంటారు.